ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు రాయబడినటువంటి సందర్భాన్ని ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, మోషే ప్రవక్త ఇజ్రాయేలీయులను ఎర్ర సముద్రము నుండి నడిపిస్తూ షూరు అనబడినటువంటి అరణ్యంలోనికి వెళ్ళి దాని గుండా 3 రోజులు ప్రయాణించినప్పుడంట ఇజ్రాయేలు ప్రజలకు నీళ్లు దొరకలేదంట. అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చేదుగా ఉండడం ద్వారా ఆ నీళ్లను ఇజ్రాయేలీలు తాగలేకపోయారంట. అందుకే ఆ ప్రాంతానికి మారా అనే పేరు వచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ప్రార్థించకుండా మోషే ప్రవక్తకు విరుద్ధంగా సనిగినప్పుడు, మోషే ప్రవక్త దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే ప్రవక్తకు ఒక చెట్టును చూపిస్తే ఆ చెట్టును తీసుకొని వచ్చి ఆ యొక్క నీళ్ళల్లో, చేదైనటువంటి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ మధురంగా మారినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇజ్రాయేలీయులు అదేవిధంగా వారి పశువులు, వారి గొర్రె మేకల మందలన్నీ కూడా ఆ నీళ్లను త్రాగినట్టుగా వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, చేదైనటువంటి ఆ నీళ్లు ఏ విధంగా మధురంగా మారాయి అని ఈ రోజున మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఒకసారి మనం ఇజ్రాయేలీల జీవితాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే, కేవలము ఆ మారా ప్రాంతానికి రావడానికి 3 రోజుల ముందే దేవాది దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఇజ్రాయేలీలను క్షేమంగా ఆ యొక్క సముద్రములో నుండి ఆరిన నేల మీద నడిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే నీళ్ళల్లో ఫరో యొక్క సైన్యాన్ని సంహరించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడినటువంటి ఒక మాటను కనుక మనం ధ్యానించినట్లయితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినది, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి అని రాయబడి ఉన్నది. 3 రోజుల ముందు దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని చూసి దేవుని మీద, దేవుని సేవకుడైనటువంటి మోషే మీద విశ్వాసం ఉంచాము అని చెప్పినటువంటి వారే నీళ్లు దొరకకపోయేసరికి దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టుగా మనకి ఇజ్రాయెల్ ప్రజల జీవితం కనిపిస్తూ ఉన్నది. చూడండి, దేవుడే మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీయులను మారా ప్రాంతానికి నడిపించి వారిని పరీక్షించినప్పుడు దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని, దేవుడు చూపించినటువంటి ప్రేమను మర్చిపోయి వారు దేవుని పరీక్షలో ఘోరంగా విఫలమైనట్టుగా ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ఇజ్రాయెల్ ప్రజల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటిది అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములోనే సంహరింపబడ్డారంటండి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలోనే ప్రాణాలు కోల్పోవడానికి, కనాను దేశానికి చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటిది అంటే, చాలామంది దేవునికి ఇష్టలుగా లేరంట. దేవునికి విరుద్ధంగా జీవించి మాటి మాటికి సనిగినట్టుగా ఈ సందర్భంలోనే వారు మొట్టమొదటిసారి సనగడం ప్రారంభించలేదు. పోనీ ఈసారితోనైనా వారి సనుగులను ఆపివేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపించలేదు. అంతకు ముందు వారు సనిగినరు, ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు సనిగినట్టుగా ఇజ్రాయేలుల జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే వారు అరణ్యంలోనే మరణించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసినట్టుగా, చేదైనటువంటి నీళ్లను మధురంగా మార్చినట్టుగా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలను, ఎన్నో సహాయములను చేశాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలు మర్చిపోయినట్టుగా మనం కూడా మర్చిపోయి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుని సహాయం కొరకు మనం కనిపెడుతూ ఉన్నట్లయితే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, లేదా ఎలాంటి వారికి సహాయం చేస్తాడు అనే ఆలోచనతో ఈ సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ ఒక 3 విషయాలను ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం ఈ సందర్భం నుండి. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలు నీళ్ల కోసం మోషే ప్రవక్త దగ్గరకు వచ్చి సనిగినప్పుడు మోషే ప్రవక్త చేసినటువంటి పని ఏంటిది అంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నది, అతడు యెహోవాకు మొరపెట్టెను అని రాయబడి ఉన్నది.
చూడండి, అక్కడ ఉన్నటువంటి 20 లక్షల మంది ఇజ్రాయేలీయులేమో మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా సనుగుతూ ఉంటే, ఆ 20 లక్షల మంది సనుగులను ప్రక్కన పెట్టేసి మోషే ప్రవక్త చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే దేవునికి ప్రార్థన చేసినాడంట. వారి మీద విసుక్కోకుండా, మోషే ప్రవక్త కూడా సనుక్కోకుండా, మోషే ప్రవక్త చేసినటువంటి ఒక మంచి పని ఏంటిది అంటే సహాయము చేయగలిగినటువంటి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మోషే ప్రవక్త జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయేలీలు సనిగినటువంటి ప్రతి సందర్భములో లేదా అవసరము ఏర్పడినటువంటి ప్రతి సందర్భములో మోషే ప్రవక్త చేసినటువంటి ఒక మంచి పని ఏంటిది అంటే సహాయము చేయగలిగినటువంటి దేవుని వైపు చూసినాడు, దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో మోషే జీవితం కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనకు కూడా సహాయము కావాలి అన్నప్పుడు, దేవుడు మనకు మేలు చెయ్యాలి అని మనం ఆశపడుతూ ఉన్నట్లయితే, దేవుని ద్వారా సహాయాన్ని పొందుకోవాలి అని మనం ఆశపడుతున్నట్లయితే, మనం కూడా చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే దేవునికి ప్రార్థించాలండి. కానీ చాలామంది ప్రార్థిస్తారా అంటే ప్రార్థించడానికి బదులుగా ఇజ్రాయేలీలు సనుక్కున్నట్టుగానే సనుక్కుంటూ ఉంటారు. అయితే మనం బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భక్తులందరూ దేవుని సహాయము కొరకు కనిపెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది, దేవునికి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒకరిద్దరు భక్తుల గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు, ఆ యుద్ధంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు, సాయంకాలముగా వస్తూ ఉన్నప్పుడు యెహోషువ భక్తుడు ఆ యుద్ధ రంగంలోనే ఉండి చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పేసి సహాయము చేయగలిగినటువంటి దేవునికి ప్రార్థించడము ద్వారా సూర్య చంద్రులు ఆగిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరొక వ్యక్తిని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజుతో, అయ్యా నువ్వు మరణించబోతూ ఉన్నావు, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా రాజు గొప్ప వైద్యులు ఎక్కడున్నారని వెదకలేదండి. ఎందుకంటే ఆయనకు వచ్చిందే మరణకరమైనటువంటి రోగము. అప్పటికే ఎంతోమంది వైద్యులను సంప్రదించి ఉంటాడు, అయినప్పటికీ ఆయన రోగము నుండి స్వస్థత పొందుకోకపోవడం ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు ఆయన మరణ వార్తను తెలియపరిచినప్పుడు హిజ్కియా రాజు చేసినటువంటి పని ఏంటిది అంటే కన్నీటితో దేవునికి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో కూడా హిజ్కియా రాజు ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మరి మనం దేవుని సహాయము కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుని ద్వారా మేలు పొందుకోవాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు సనుక్కుంటూ ఉన్నామా, లేదంటే దేవునికి ప్రార్థించే వారంగా ఉంటూ ఉన్నామా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చాలామంది ప్రార్థించకుండా మిగిలిన పనులన్నీ చేస్తూ ఉంటారు, దేవుని మీద సనుక్కుంటూ ఉంటారు. చివరికి వచ్చేసరికి దేవుడు నాకేమేలు చేయలేదు, దేవుడు నాకు సహాయమే చేయలేదు అని చెప్పేసి దేవుని మీద విసుక్కుంటూ ఉంటారు. కానీ చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే సహాయము చేయగలిగినటువంటి దేవునికి ప్రార్థించాలి. అందుకే కీర్తనలు గ్రంథము 32వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారంట. ఈ రోజున మనలో నిజమైన భక్తి ఉంటే, మనము విశ్వాసము కలిగినటువంటి వారమైతే మనం చేసే పని ఏంటిది అంటే దేవాది దేవునికి ప్రార్థిస్తామంట. మరి రోజున మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామా, లేదంటే దేవుని మీద సనుక్కుంటూ దేవుని మీద విసుక్కుంటూ మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నామా? నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ ఉన్నదండి, అస్టర్ చేసేటువంటి పని ఏంటిది అంటే ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి మందిరానికి వచ్చే అందరికీ చెబుతుంది. విచిత్రం ఏంటిది అంటే ఆమె చేసుకోదు. అస్టర్ వాళ్ళ హస్బెండే చెప్తాడు, మా ఇంట్లో ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయదు ఈమె. కుటుంబ ప్రార్థనలో పాల్గొనదంట, లేదంటే వ్యక్తిగత ప్రార్థన అయితే అస్సలే చేయదంట. ఒక 5 నిమిషాలు కూడా చేసుకోదంట. పడుకునేటప్పుడు ఏదో బిజీగా ఉన్నట్టు ఒక 5-6 సెకండ్స్ మాత్రమే, సెకండ్స్ నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లో ప్రార్థన ముగించుకొని పడుకుంటుందంట. ఉదయం లేచినప్పుడు కూడా సెకండ్స్లోనే ప్రార్థన ముగించుకుంటుందంట.
ఆమె చర్చికి వచ్చి అందరికీ చెబుతూ ఉంటుంది, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సహాయము చేసే దేవుడు, మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పేసి విశ్వాసులందరికీ చెబుతూ ఉంటుంది. కానీ ఆమె ప్రార్థన చేయదు. చూడండి, ఈరోజు చాలామంది అలాంటి వారే ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళు ప్రార్థన చేయరు, కానీ అందరికీ ప్రార్థన చేసుకోవాలని చెబుతూ ఉంటారు. వారు ప్రార్థించకుండా దేవుని మీదే నేరారోపణ చేస్తూ ఉంటారు, దేవుడు నాకు సహాయం చేయలేదు అని చెప్పేసి. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము ఇజ్రాయేలీలలాగా సనుక్కుంటూ విసుక్కుంటూ దేవునికి కోపాన్ని పుట్టించే వారంగా ఉన్నామా? లేదా అదే అవసరంలో ఉన్నటువంటి మోషే ప్రవక్త దేవునికి ప్రార్థించినట్టుగా సహాయం కొరకు మనం కూడా ప్రార్థించే వారంగా ఉన్నామా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడైతే మనకు సహాయము చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, అవసరం ఉన్నప్పుడు, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థించినప్పుడే సాధ్యమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, మారా నీళ్ళు మధురంగా మారడానికి మోషే ప్రవక్త చేసినటువంటి రెండో పనిని గనక మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ రాయబడి ఉన్నది 25వ వచనంలోనే, దేవుడంట ఒక చెట్టును చూపించినాడంట. చూపించినప్పుడు మోషే ప్రవక్త ఆ చెట్టును చూసినాడంట. అక్కడ మనము ఆ సందర్భాన్ని జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఎంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు అంటే 20 లక్షల మంది ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారు. కానీ వారు ఎవ్వరూ ఈ చెట్టు ద్వారానే ఈ నీళ్లు మధురంగా మారుతాయి అని చెప్పేసి గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. వాళ్ళ కళ్ళ ముందటే ఉన్నది చెట్టు. అంటే మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు మనకు ఆల్రెడీ ఎప్పుడో సహాయాన్ని సిద్ధపరిచే పెట్టినాడు. కానీ మనం దాన్ని గుర్తించకుండా దేవుని మీద సనుక్కొని, దేవుని మీద విసుక్కొని, లేదా ప్రార్థనకు దూరం అయిపోయి దేవుడు అందించే సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. తన బిడ్డలు మారా ప్రాంతానికి వచ్చినప్పుడు చేదైనటువంటి ఆ నీళ్లు మధురంగా మార్చబడడానికి ఎప్పుడో సృష్టించినాడు దేవుడు ఆ చెట్టుని. చూడండి, అప్పటికప్పుడు అదేం పుట్టలే చెట్టు. అప్పటికప్పుడు ప్రార్థించడం ద్వారా అప్పటికప్పుడు కలగలేదు. ఆ చెట్టు ఎప్పటి నుండో ఉన్నది, ఇజ్రాయెల్ ప్రజల కళ్ళ ముందే ఉన్నది. కానీ వారు గ్రహించలేకపోయారు. కారణం ఏంటిది అంటే, వారు ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నారు, దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారు, ప్రార్థనా జీవితం లేకుండా ఉంటూ ఉన్నారు, దేవుని మీద సనుగుతూ, దేవునికి కోపాన్ని పుట్టిస్తూ, దేవునికి ఇష్టలుగా లేకుండా దేవునికి అసహ్యులుగా ఉంటూ ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి ఒక సాక్ష్యం కూడా ఉన్నదండి. యూట్యూబ్లోనే ఆ సాక్ష్యాన్ని విన్నాను. ఆఫ్రికా ఖండంలో కెన్యా దేశంలోనంట ఒక డాక్టర్ గారు అరణ్యంలోనికి వెళ్ళి హాస్పిటల్ పెట్టుకొని దేవుని సువార్తను ప్రకటిస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వైద్యాన్ని చేస్తూ, అదేవిధంగా ఒక చిన్న అనాథాశ్రమాన్ని కూడా నడుపుతూ ఉన్నాడంట. అందులో 40 మంది పిల్లలు ఉన్నారంట. ఆయన నడిపిస్తున్నటువంటి హాస్పిటల్కి ఒక సిస్టర్ వచ్చిందంట డెలివరీ నిమిత్తం. కానీ ఆయనకు అప్పటికి ఇంకా నెలలు నిండలేదంట. 9 నెలలు నిండక మునిపే డెలివరీ అయిపోయిందంట. ఒక బాబు పుట్టాడంట. ఆ తల్లి చనిపోయిందంట. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ చేసేటువంటి పని ఏంటిది అంటే, ఇంక్యుబేటర్లో పెడుతూ ఉంటారు ఆ బేబీని. ఎందుకంటే తల్లి గర్భంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు అయితే ఉంటూ ఉంటాయో, ఆ ఇంక్యుబేటర్లో కూడా అలాంటి ఉష్ణోగ్రతలే ఉంటాయి కాబట్టి అందులో పెడుతూ ఉంటారు. కానీ ఆ ప్రాంతంలో కరెంటు లేకపోవడం ద్వారా ఇంక్యుబేటర్ ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని ఏంటిది అంటే, హాట్ వాటర్ ట్యూబ్లో పెడుతూ ఉంటారంట. అప్పుడు డాక్టర్ గారు నర్సుకి చెప్పాడంట, హాట్ వాటర్ ట్యూబ్ని రెడీ చేయండి అని చెబితే వాటర్ పోస్తూ ఉంటే ఆ ట్యూబ్ బలిగిపోయిందంట. వెంటనే డాక్టర్ గారు చేసినటువంటి పని ఏంటిది అంటే, చలిమంట వేయమని చెప్పేసి అక్కడ ఒక నర్సును పడుకోమని చెప్పేసి ఆ నర్సు మీద ఆ బేబీని పడుకోబెడితే ఆ రాత్రి అలా బ్రతికిందంట ఆ బేబీ. డాక్టర్ గారు ఉదయం కాగానే అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి వారందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినాడంట. నిన్న రాత్రి ఈ విధంగా ఒక తల్లి వచ్చింది, డెలివరీ అయిన తర్వాత మరణించింది, హాట్ వాటర్ ట్యూబ్ కావాలి మనకి, మన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క ట్యూబ్ కూడా పగిలిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకల్లా మనకు హాట్ వాటర్ ట్యూబ్ రావాలి, లేకపోతే ఆ బేబీ చనిపోయే ప్రమాదం ఉన్నది, అందరూ ప్రార్థించండి అంటే
అప్పుడు డాక్టర్ గారు చెప్పినాడంట, ఆ యొక్క తల్లికి ఇంకొక కూతురు కూడా ఉన్నదంట, 4 సంవత్సరాల ఆ పాప ఉన్నదంట. ఆ పాప కూడా తల్లి మరణించినందుకు ఏడుస్తూ ఉన్నది, పరిస్థితి భయంకరంగా ఉన్నది, మీరు అందరూ ప్రార్థన చేయండి అంటే 40 మంది ప్రార్థించినారంట. ఆ 40 మందిలో ఒక పాప చెప్పిందంట, నేను ముందుకు వచ్చి ప్రార్థన చేస్తా అంటే డాక్టర్ గారు సరే అని చెప్పేసి ముందుకు రమ్మంటే ఆ పాప అందరి మధ్యలో నుండి ముందుకు వచ్చి ఒక ప్రార్థన చేసిందంట. దేవా, మాకు 2:45 వరకల్లా హాట్ వాటర్ ట్యూబ్ కావాలా, అదేవిధంగా బార్బీ డాల్ కూడా కావాలా ఆ పాప నిమిత్తం. నువ్వేం చేస్తావో మాకు తెలియదు, మాకు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసి అందరినీ ఆమెనని చెప్పమంటే అందరూ ఆమెనన్నారంట. డాక్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన నవ్వుకుంటూ ఉంటే ఆమెనని చెప్పు అంటే ఆయన కూడా ఆమెనని చెప్పినాడంట. చూడండి, ఆ రోజు అద్భుత రీతిగా వారి దగ్గరకు ఒక కొరియర్ వచ్చిందంట. అప్పుడు డాక్టర్ గారు చేసినటువంటి పని ఏంటిదంటే ఆ 40 మంది పిల్లల్ని పిలిపించుకొని వారి ముందే ఆ యొక్క పార్సల్ని ఓపెన్ చేస్తే ఫస్టే హాట్ వాటర్ ట్యూబ్ వచ్చిందంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మధ్యలో ఉన్నటువంటి ఆ ఒక్క పాప మాత్రం చప్పట్లు కొట్టట్లేదంట, ఆమెనని చెప్పట్లేదంట. ఆ డాక్టర్ గారు దేవుణ్ణి స్తుతించు, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు కదా అంటే ఆయన చెబుతూ ఉన్నదంట, లేదు బార్బీ బొమ్మ కూడా కావాలా, మీరు ఇంకా చూడండి ఆ పార్సల్లో అంటే అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసి బయట పెట్టిన తర్వాత చిట్ట చివరికి ఆ బార్బీ డాల్ కూడా వచ్చిందంట. అప్పుడు చెప్పిందంట ఆమేన్ అని చెప్పేసి. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అసలు ఎవరు పంపించారు ఈ పార్సల్ని అని చెప్పేసి డాక్టర్ గారు కనుక్కోవడం ప్రారంభిస్తే ఆ యొక్క పార్సల్ పోస్ట్ అయింది ఇంగ్లాండ్ దేశంలోనంట. ఎన్ని రోజుల క్రితం పోస్ట్ అయింది అంటే దాదాపుగా 6 నెలల ముందంట. అంటే ఈ డాక్టర్ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి ఈ విధంగా మరణిస్తే ఆ బేబీని బ్రతికించడానికి హాట్ వాటర్ ట్యూబ్ను దేవుడు ఎన్ని రోజుల ముందే సిద్ధపరిచినాడు అంటే వీరి ప్రార్థనకు జవాబుగా 6 నెలల ముందే సిద్ధపరిచినాడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా అదే మనకు కనిపిస్తూ ఉన్నది. వారు రాకమునుపే దేవుడు అక్కడ ఒక చెట్టును సృష్టించినాడు వారి దాహాన్ని తీర్చడం కోసం. అంటే ఈ రోజున మనకొస్తున్నటువంటి సమస్యల నుండి విడిపించడానికి దేవుడు ఎప్పుడో సహాయాన్ని సిద్ధపరిచినాడు, ఎప్పుడో మనకు మేలును సిద్ధపరిచినాడు. కానీ మనం పొందుకునే సమయంలో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, ప్రార్థించడం మానివేస్తూ ఉంటాం, దేవునికి దూరం అవుతూ ఉంటాం, దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటాం. మన క్రియల వల్ల లేదా మనం ప్రవర్తిస్తున్నటువంటి మన ప్రవర్తన ద్వారా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి మన జీవితం ద్వారా దేవుడు సహాయం చెయ్యాలి అని ఆశపడుతూ ఉన్నప్పటికీ దేవుడు చెయ్యాలనుకుంటున్నటువంటి సహాయాన్ని మన చేతులారా పోగొట్టుకుంటూ ఉన్నాం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి, దేవుడు ఆ చెట్టును చూపించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. రెండోదిగా ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడైనాడు. ఆయన అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలను మనకు ఇవ్వడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శాపమైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకు స్వస్థతనివ్వడానికి ఆయన గాయములు పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనము ఆయనను దేవునిగా అంగీకరించి విశ్వాసంతో ప్రార్థించగలుగుతూ ఉన్నామా? మన మనోనేత్రాలను వెలిగించుకొని ఆయన వైపు చూడగలుగుతూ ఉన్నామా? ఆయనను కనిపెట్టగలుగుతూ ఉన్నామా? ఆయన పద్ధతిలో జీవించగలుగుతూ ఉన్నామా? 20 లక్షల మంది కళ్ళ ముందే ఆ చెట్టు ఉన్నప్పటికీ ఆ చెట్టు ద్వారే సహాయము దొరుకుతుంది అని చెప్పేసి, ఆ చెట్టు ద్వారే నీళ్లు మధురంగా మార్చబడతాయి అని చెప్పేసి ఇజ్రాయేలీయులు గుర్తించలేకపోయినట్టుగా ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఎప్పుడైతే మోషే ప్రవక్త దేవాది దేవునికి ప్రార్థించాడో దేవుడు ఆ చెట్టును చూపిస్తే ఆ చెట్టును తీసుకొని వచ్చి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు, మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక చిన్న చెట్టును తీసుకొని వచ్చి నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళు ఎంతమంది తాగినారంటే 20 లక్షల మంది ప్రజలు తాగినారు. పోనీ ప్రజలు తాగి ఆపివేశారా అంటే ఆ తర్వాత వారికి ఉన్నటువంటి పశువులు,
ఆ తర్వాత వారికి ఉన్నటువంటి గొర్రె మేకల మందలు అన్నీ కూడా తాగినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్క చెట్టు ద్వారా అన్ని నీళ్లు మరి అద్భుతంగా మధురంగా మార్చబడడం సాధ్యమవుతుందా అంటే అది దేవుడు చేసినటువంటి కార్యం అనే మనం గుర్తించాల. ఎందుకు దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు, ఎందుకు దేవుడు చేదైనటువంటి ఆ నీళ్లను మధురంగా మార్చాడు అంటే మోషే ప్రవక్త ప్రార్థనకు దేవుడు జవాబుగా వారికి సహాయం చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ రోజున దేవుడు మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనలను పరలోకానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవునిగా గుర్తించి అంగీకరించి విశ్వసించినప్పుడు, భక్తి గలవారంగా ఆయనకు విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన పద్ధతిలో జీవిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకుంటూ ఉన్నప్పుడు మరి రోజున మనం ఆ విధంగా జీవించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ సమయంలో చేదైనటువంటి ఆ మారా నీళ్లు మధురంగా మార్చబడడానికి మోషే ప్రవక్త చేసినటువంటి మూడో పనిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే 25వ వచనంలోనే రాయబడి ఉన్నది. అక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు ఒక చెట్టును చూపించి మోషే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఆ చెట్టును తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వేయి అని చెప్పినప్పుడు మోషే ప్రవక్త ఏమాత్రం విసుక్కోలే. ఆ చెట్టేస్తే ఏడ ప్రభు అన్ని నీళ్లు మధురంగా ఏ విధంగా మార్చబడతాయని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నించలే, లేదా సనుక్కోలే, అవిశ్వాసంలోనికి వెళ్ళలే. దేవుడు చెప్పిన విధంగా లేదా దేవుడు చెప్పిన పనిని చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ చెట్టును నరికి అది తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వేసినాడు. అంటే దేవుని మాటలకు లోబడినాడు, లేదా దేవుడు చెప్పినటువంటి పని చేసినాడు. ఈ రోజున మనం కూడా దేవుని ద్వారా సహాయమును పొందుకోవాలంటే దేవుని మాటలకు లోబడే వారంగా ఉండాల. మనము పని చేసే వారంగా ఉండాల, సోమరులుగా ఉండడానికి వీల్లేదు. మన బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని వాడుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే తన శిష్యులుగా ఉండడానికి ఎలాంటి వారిని పిలుచుకున్నాడు అంటే పేతురు, యోహాను, యాకోబులు వలలు వేస్తూ చేపలు పడుతున్నటువంటి సమయంలో, అంటే పని చేస్తున్నటువంటి వారినే దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. దావీదును, అదేవిధంగా మోషే ప్రవక్తను గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో దేవుడు వారిని మరి ఎన్నుకొని ఉపయోగించుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా ప్రవక్తను ఆయన పొలాన్ని దున్నుతున్నటువంటి సమయంలో, అంటే పని చేసేటువంటి సమయంలో సోమరులను దేవుడు ఎప్పుడు కూడా ఎన్నుకోలేదండి. సోమరులకు దేవుడు సహాయము చేయడు. మనం ఆ విషయాన్ని గుర్తించాల. ఈ రోజున మనము మన జీవితంలో సోమరులుగా ఉంటూ ఉన్నామా, లేదా మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరీక్షించుకున్నట్లయితే మనం చురుకుగా పనిచేసే వారంగా ఉంటూ ఉన్నామా, లేదంటే దేవుని విషయాల పట్ల శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా ఏ పని చెయ్యని సోమరిలాగుంటూ ఉన్నామా? సోమరిలాగా ఉంటే ప్రభువు చెప్పే మాట ఏంటిదంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు చూసి బుద్ధి తెచ్చుకోమంటూ ఉన్నాడు. నువ్వు ఫస్ట్ జ్ఞానం తెచ్చుకో. ఎవరిని చూసి జ్ఞానం తెచ్చుకోవాలంటే చీమల్ని చూసంట. సోమరి నీకు సహాయం చేస్తా అని ప్రభువు మాట్లాడట్లేడు. నువ్వు బుద్ధి లేదు, నువ్వు బుద్ధి తెచ్చుకో ఫస్ట్. నీకు జ్ఞానం లేదు, జ్ఞానం కొరకు కనిపెట్టు. నువ్వు చురుకైనటువంటి జీవితాన్ని జీవించాలా, నువ్వు పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి రోజున దేవుడు చెప్పిన విధంగా మనము మన జీవితాన్ని మార్చుకొనగలుగుతూ ఉన్నామా? అంతేకాకుండా మనము సోమరులుగా ఉండకుండా కష్టపడే మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉన్నామా? మన కుటుంబాల కోసము, అదేవిధంగా దేవుని కోసం కష్టపడే మనసు మనకుందా? బైబిల్ గ్రంథంలో దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుణ్ణి ఎన్నుకున్నప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆయన ప్రార్థిస్తూ ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను అని అడిగిండంట. దేవునికి మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశామా? దేవా ఇప్పుడు నేనేం చేయాలా నీ కోసము? నువ్వేం ఆశిస్తున్నావు ప్రభువా?
అస్తమానం మన ఆశలు చెప్పడం కాదు. దేవా నాకు ఆరోగ్యం కావాలా, దేవా నాకు ఆర్థికంగా ఆశీర్వాదాలు కావాలా, దేవా నాకు అది కావాలి ఇది కావాలని కాదు. దేవా నీ కోసం నేనేం చేయాలా, దేవుడు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి, దేవుడు చేసినటువంటి మేలులను గుర్తించి, దేవుడిచ్చినటువంటి రక్షణను గ్రహించి మనము దేవుని కోసం ఏం చేయగలుగుతూ ఉన్నాం, ఇప్పటి వరకు ఏం చేశాము అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించామా? అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ప్రభువును అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నేనేం చేయాలా నీ కోసం అని చెప్పేసి ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన చేయాల్సినటువంటి పనులను తెలియపరిచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుని కోసం కష్టపడే మనసు మనకుందా? దేవుని మందిరం కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సువార్తను ప్రకటించుట కొరకు మనం కష్టపడగలుగుతూ ఉన్నామా? లేదంటే సోమరులుగా ఉంటూ ఉన్నామా? ఆత్మీయంగా మనము దేవుని కోసం మాత్రమే కాదు, మన కుటుంబం కోసం, మన కోసం కూడా మనం కష్టపడే వారంగా ఉండాలా. మరి మనం కష్టపడుతూ ఉన్నామా? లేదంటే సోమరులుగా ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, ఆ చేదైనటువంటి మారా నీళ్లు మధురంగా మార్చబడడానికి మోషే ప్రవక్త చేసినటువంటి ఈ 3 పనులను దేవుడు చూసి ఆ చేదైనటువంటి నీళ్లను ఒక చెట్టు ద్వారా 20 లక్షల మంది త్రాగడానికి సరిపోయే అన్ని నీళ్లను, అంతేకాకుండా వారి పశువుల మందలు, వారి గొర్రె మేకల మందలు అన్నీ త్రాగడానికి అన్ని నీళ్లను దేవుడు మధురంగా మార్చినాడు. అంత సహాయాన్ని దేవుడు అందించినాడు. ఈ రోజున ఆ దేవుణ్ణే మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుడు మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం సనుగులను ప్రక్కన పెట్టేసి, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనను ప్రక్కన పెట్టేసి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటివి అంటే దేవునికి ప్రార్థించాల మొదటగా అవసరం ఉన్నప్పుడు. రెండోదిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే దేవునికి ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటో గ్రహించాల. మనం యేసుక్రీస్తు ప్రభు వారి మీద పూర్తి విశ్వాసముతో, మన విశ్వాసాన్ని కోల్పోకుండా సహనంతో కనిపెట్టుకొని ఉండాల. యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూడాల. మూడోదిగా ఆయన చెప్పిన మాటలకు లోబడుతూ మనము పని చేసే వారంగా, కష్టపడే వారంగా ఉండాలి. సోమరులుగా ఉండడానికి వీల్లేదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము ఈ పనులు చేయగలుగుతూ ఉన్నామా? ఇజ్రాయెల్ ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు కానీ ప్రార్థన చేయట్లేరు. ఎర్ర సముద్రం దగ్గర మోషే ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా సహాయం చేసినాడు. ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసు, 3 రోజులలో మర్చిపోయినారు. అంతకుముందేమో 3 రోజుల క్రితమేమో దేవుని మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించినటువంటి వారే, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారే దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం మోషే ప్రవక్త లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఆ ఇజ్రాయేల్ లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మన బ్రతుకును వాక్యానుసారంగా మరి సరిచేసుకుందాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.